బీహార్లో నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. ఇటీవలే మరోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్ మరో భారీ స్కెచ్ వేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నితీష్ కేబినెట్ లో మరో 9 మందికి చోటు ఉంది. ఆ మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. అయితే ఖాళీగా ఉన్న బెర్తులో ఎక్కువగా జేడీయూకు చెందినవే ఉండడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను జేడీయూలో చేర్చుకొని వారికే పదవులను కట్టబెట్టే యోచనలో నితీష్ కుమార్ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. బీహార్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగా మహాగఠబంధన్ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిలో భారీ చీలిక ఏర్పడబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహాగఠబంధన్ కూటమిని వీడి అధికార పక్షంలోకి వచ్చే ఆలోచన ఉన్న ఎమ్మెల్యేలను లాక్కునేందుకు సీఎం నితీష్ కుమార్ ఓ స్కెచ్ సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకే 9 మంత్రి పదవులను భర్తీ చేయకుండా నితీష్ వదిలేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహాగఠబంధన్ కూటమిలోని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ అధినేత ఎమ్మెల్యే ఐపీ గుప్తా ఎన్డీఏ వైపు చూస్తున్నట్లు సంకేతాలిచ్చారు. తమ డిమాండ్లకు నితీష్ అంగీకరిస్తే ఎన్డీఏతో కలిసి నడిచేందుకు రెడీ అని ఐపీ గుప్తా స్పష్టం చేశారు. బీహార్ శాసనసభలో మొత్తం 243 స్థానాలున్నాయి. వీటిలో 202 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీఎం నితీష్ కు చెందిన జేడీయూ 85 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎంను కలుపుకుని గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు 26 మంది మంత్రులే ఉన్నారు. సీఎంను కలుపుకుంటే ఈ సంఖ్య 27కు చేరింది. అంటే మరో 9 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవుల్లో 6 జేడీయూ కోటాకు చెందినవే. సీఎం నితీష్ వ్యూహాత్మకంగానే ఈ మంత్రి పదవులను భర్తీ చేయకుండా వదిలేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను నితీష్ జేడీయూలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ నితీష్ కుమార్ ఇలా చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఎస్పీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే జామా ఖాన్, ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యేను జేడీయూలో చేర్చుకున్నారు నితీష్. ఆనాడు జామా ఖాన్ కు మంత్రి పదవి ఇచ్చారు. 2024లో రాష్ట్ర ప్రభుత్వం విశ్వాస పరీక్షలు నెగ్గాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జేడీయూలో చేర్చుకున్న ట్రాక్ రికార్డు కూడా నితీష్ కు ఉందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ఈసారి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను జేడీయూలోకి చేర్చుకునే అవకాశం లభించకుంటే అలాంటి వారు చీలిక వర్గంగా ఏర్పడేలా నితీష్ ప్రోత్సహించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ విపక్ష కూటమి వైపు నిలిచింది. వీఐపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇంద్రజిత్ ప్రసాద్ గుప్తా. ఆయనను అందరూ ఐపీ గుప్తా అని పిలుస్తారు. ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ వ్యవస్థాపకుడు ఐపీ గుప్తానే. ఈ ఎన్నికల్లో 3 స్థానాల్లో పోటీ చేసింది ఐఐపీ పార్టీ. అయితే సహర్సా స్థానం నుంచి ఐపీ గుప్తా గెలుపొందారు. విపక్ష మహాగఠబంధన్ కూటమిలో ఎక్కువ సక్సెస్ రేటు కలిగిన పార్టీగా ఐఐపీ నిలిచింది. గతంలో బీఎస్పీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేను, ఎల్జేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేను జేడీయూలో చేర్చుకున్న చరిత్ర నితీష్ది. దీంతో ఈసారి ఐఐపీ పైన నితీష్ కన్నేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనవరి 14 తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తామని జేడీయూ శాసనసభ పక్ష సమావేశంలో నితీష్ ప్రకటించారు. అంటే ఎప్పటికల్లా మహాగఠబంధన్ కూటమి నుంచి ఎన్డీఏలోకి ఔత్సాహిక ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అంటే అప్పటికల్లా మహాగఠబంధన్ కూటమి నుంచి ఎన్డీఏలోకి ఔత్సాహిక ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఐఐపీ పార్టీ అధినేత ఐపీ గుప్తా సీఎం నితీష్ తో కలిసి నడిచేందుకు సిద్ధమంటున్నారు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చాలని షరతు పెడుతున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్ష కూటమిని మరింత బలహీనపరిచేందుకు భారీ స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో కేవలం ఐఐపీ పార్టీ అధినేత ఐపీ గుప్తానే కాదు, ఆయనతో పాటు మరికొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా నితీష్ జేడీయూలో చేర్చుకునేందుకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను బయట నుంచి తమ పార్టీలో చేర్చుకునే ఎమ్మెల్యేల కోసమే కేటాయించనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జేడీయూలో ఉన్న సీనియర్ నేతలకు నితీష్ తన కేబినెట్లో అమాత్యులుగా అవకాశం ఇవ్వనున్నారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నితీష్ స్కెచ్ గురించి వినిపిస్తున్న ఊహాగానాలు విపక్షాల్లో గుబులు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే భారీ ఓటమిని చవిచూసిన ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు తమ ఎమ్మెల్యేలను ఏ మేరకు కాపాడుకుంటారనేది చూడాలి. ప్రస్తుతం నితీష్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో 9 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఎక్కువగా జేడీయూ కోటాకు చెందినవే కావడంతో నితీష్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తమ పార్టీలో చేర్చుకుని వారికి పదవులు ఇస్తారనే చర్చ నడుస్తుంది. గతంలో కూడా నితీష్ ఇలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర ఉండడంతో ఈసారి కూడా నితీష్ ఖాళీగా ఉన్న మంత్రి పదవుల్లో ఎక్కువగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయిస్తారన్న టాక్ వినిపిస్తోంది.